ఇప్పుడున్న సమాజంలో మందులు వాడటం అనేది చాలా సహజమైపోయింది. అండ్ ఎక్కడ చూసినా ఎవరో ఒకళ్ళు బీపీ ట్యాబ్లెటో లేదా షుగర్ ట్యాబ్లెటో ఏదో ట్యాబ్లెట్ వాడుతూనే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా మందులు కొనేటప్పుడు ఆలోచించారా ఈ మందులు ఎలా తయారవుతాయి అండ్ ఎలా పనిచేస్తాయి అని? మీ మెడికల్ షాప్ వాడినో లేదా డాక్టర్ను అడిగారా? లేదు. కళ్ళు మూసుకొని డాక్టర్ ఏది ఇస్తే అదే వాడేస్తాము, అంతే కదా. కానీ మీరు ఇప్పటి నుంచి ఇంగ్లీష్ మందులు కొనే ప్రతిసారి ఆ ట్యాబ్లెట్స్ యొక్క ఎన్ఎన్టి అండ్ ఏడిఆర్ అంటే ఏంటో తెలుసుకోండి. నాకు తెలిసి మనం వెళ్ళి మందులు కొనే షాప్లో ఎన్ఎన్టి అండ్ ఏడిఆర్ ఏంటో వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. కానీ మీకు ప్రిస్క్రిప్షన్ చేసిన డాక్టర్కి మాత్రం తెలిసే ఉండాలి కదా. ఆ డాక్టర్ని మాత్రం కంపల్సరీగా అనండి. మీకు రాసిచ్చే ప్రతి ట్యాబ్లెట్ యొక్క ఎన్ఎన్టి అండ్ ఏడిఆర్ ఏంటో అడిగి తెలుసుకోండి. ఇంకా ఆ డాక్టర్కి ఆ ట్యాబ్లెట్ యొక్క ఎన్ఎన్టి అండ్ ఏడిఆర్ ఏంటో తెలియకపోతే మీరు అతని దగ్గరికి వెళ్ళి కూడా వేస్ట్. అసలు ఎన్ఎన్టి అంటే ఏంటి అది ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్ఎన్టి అంటే నెంబర్ నీడెడ్ టు ట్రీట్. అంటే ఈ మందుని ఎంతమంది వేసుకుంటే అందులో ఒక్కళ్ళకి నయం అవ్వచ్చు. అర్థం కాలేదా? ఇప్పుడు చెప్తాను వినండి. ఎన్ఎన్టి ఆఫ్ ఏ ట్యాబ్లెట్ లేదా ఏదో ఒక డ్రగ్కి 300 ఉంది అనుకోండి. దాని అర్థం ఏంటంటే ఆ ట్యాబ్లెట్ని 300 మెంబర్స్ వేసుకుంటే అందులో ఒక్కళ్ళకి నయం అవుతుంది అని అర్థం. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎన్ఎన్టి ఆఫ్ ఏ డ్రగ్ లేదా ట్యాబ్లెట్కి 10 ఉందనుకోండి. 10 మంది వేసుకుంటే అందులో ఒక్కళ్ళకి నయం అవుతుంది అని అర్థం. అలాగే ఎన్ఎన్టి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అండ్ ఎంత ఎక్కువ ఉంటే అంత వేస్ట్ ఆ ట్యాబ్లెట్ వాడి. ఎందుకంటే 300 ఉన్నప్పుడు 300లో ఒక్కళ్ళకి తగ్గుతుంది అండ్ మిగతా వాళ్ళకి నో యూస్. ఏడిఆర్ అంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్. ఇది పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేస్తారు. అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ లాగా. అంటే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఈ డ్రగ్స్ వాడితే అని. ఇది పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఎలా చేస్తారంటే ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎన్ఎన్టి ఆఫ్ ఎ డ్రగ్ వచ్చేసి 300 ఉంటుంది అని. అలాగే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ ఆఫ్ ఆ డ్రగ్కి 5% అనుకోండి. అంటే 300 మంది వాడితే అందులో 5% మందికి కంపల్సరీ ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుందంట. అంటే ఆలోచించండి, ఎన్ఎన్టి ఆఫ్ ఏ నెంబర్ 300 ఉంది అండ్ ఏడిఆర్ 5% ఉంటే ఆ డ్రగ్ని వాడటం ఎంత రిస్కో. ఎందుకంటే ఒక్కతనికి ఆ మందు పని చేయడానికి 15 మందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఎన్ఎన్టి అండ్ ఏడిఆర్ ఆఫ్ ఎ ట్యాబ్లెట్ ఏంటో తెలిసిన తర్వాతే దాన్ని పర్చేస్ చేయండి. ఇది నా అడ్వైస్. కంపల్సరీ ఎన్ఎన్టి అండ్ ఏడిఆర్ ఆఫ్ ఎ డ్రగ్ కంపల్సరీగా ఉంటుంది. కానీ కాకపోతే మనం ఏంటంటే కళ్ళు మూసుకొని కొంటాం కాబట్టి డాక్టర్స్ రాసింది మనకు తెలియకపోవచ్చు. కానీ అడిగి తెలుసుకోండి. సరే, మన పెద్దవాళ్ళంటే వాళ్ళకి చదువు లేదు కాబట్టి ఏది డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తే అది కొన్నారు. కానీ మనం చదువుకున్నాం కదా, మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం రోజు వాడే ట్యాబ్లెట్స్కి ఎన్ఎన్టి ఎంత ఉంటుందో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ మనం చీటికి మాటికి వేసుకునే ట్యాబ్లెట్. లైక్ తలనొప్పి వచ్చినా ఫీవర్ వచ్చినా వాడేది. దీనికి 1886 మంది మీద పరిశోధన చేశారంట. అంటే అరౌండ్ 1900 మంది మీద పరిశోధన చేశారు ఈ పారాసిటమాల్ ట్యాబ్లెట్ 650 mg. అయితే ఇందులో 4.6 వచ్చిందంట ఎన్ఎన్టి. అంటే ప్రతి 4 ఒక్కళ్ళకి మాత్రమే తగ్గుతుందంట ఈ పారాసిటమాల్ 650 mg వాడినప్పుడు. ఆస్పిరిన్ అనే దానికి ఎన్ఎన్టి వచ్చేసి 625 ఉంటుంది. దీన్ని మనం హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి వాడుతారు మందుగా. అండ్ స్టాటిన్ ఇది వచ్చేసి కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి వాడుతారు. దీని యొక్క ఎన్ఎన్టి వచ్చేసి 18 to 21 ఉంటుంది. అంటే 18 నుంచి 21 మంది వేసుకుంటే అందులో ఒక్కరికి మాత్రమే కొలెస్ట్రాల్ తగ్గుతుందని. ఓఫ్లాక్సిన్ ఇది వచ్చేసి యాంటీబయోటిక్ అనమాట. అంటే మనం ఏమన్నా జలుబు చేసినా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఇవి వాడతాము. సో దీనికి ఎన్ఎన్టి వచ్చేసి 17.8. అంటే ప్రతి 18 మందిలో ఒక్కరికి మాత్రమే తగ్గుతుంది ఇది వాడిన వాళ్ళకి. సో నేను ఇంగ్లీష్ మందులు పూర్తిగా వాడొద్దు, బంద్ చేయండి అని చెప్పట్లేదు. కానీ అవి వాడే ముందు వాటి గురించి తెలుసుకొని వాడండి అని ఒక చిన్న అడ్వైస్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.